సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో వివాదం చోటు చేసుకుంది. వైసీపీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కాగా మంగళవారం ఉదయం జనసేన పార్టీ నేత వేగుళ్ల లీలాకృష్ణను వల్లూరులోని ఆయన స్వగృహంలో పోలీసులు అరెస్ట్ చేసి పామర్రు తరలించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఆలమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆయనకు వైద్య పరీక్షలు జరిపారు. ఆ తర్వాత ఆయన్ను మండపేట రూరల్ సిఐ కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడ కొద్దిసేపు ఉంచారు. మొదటి నుంచి లీలా వెంటే ఉన్న కూటమి శ్రేణులు సిఐ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, కుమార్ బాబు, బీజేపీ నేత కోర సత్యనారాయణ, కూటమి శ్రేణులు సిఐ కార్యాలయానికి చేరుకుని లీలాకృష్ణకు సంఘీభావంగా నిలిచారు. అనంతరం అక్కడి నుంచి లీలాకృష్ణను పోలీసులు రామచంద్రపురం కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా జనసేనాని పవన్ కళ్యాణ్ లీలాకృష్ణ అరెస్ట్ను ఓ పత్రిక ప్రకటన ద్వారా ఖండించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.